పూరా లోకల్. వాట్సాప్ గవర్నెన్స్ చూశారా అని అడుగుతున్నా. చూశారా తమ్ముళ్ళు పిల్లలు? వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు అనేవాడు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. మీ ఫోనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురిపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసరం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసరం, మార్కుల కోసరం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. 100% అన్ని సర్టిఫికెట్లు అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది, డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది. ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది, మ్యానిపులేషన్ తగ్గిపోతుంది, డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మునుపు మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు. ఈరోజు మైండ్ పనిచేయాలి, మేధోశక్తితో పనిచేయాలి. అందుకే నేను ఒక మాట వాడాను, రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూస్తే హిస్టారికల్ డేటా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డేటా బ్యాంక్ ఉంది, క్లౌడ్లో ఉంటుంది. ఈరోజు ఈ డేటా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంపద. ఆ డేటా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు మీరందరూ అలవాటైంది కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ వచ్చాయి, చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని వచ్చాయి. అందులో వాడుకుంటున్నారు, కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది, కానీ మీకు కావలసిన సొల్యూషన్ అందులో వచ్చే పరిస్థితి లేదు. అది మనం తయారు చేసుకోవాలి. అందుకే మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా ఊహించలేదు.